ఇక్కడ నేను ఒక మీడియం 1 తీసుకున్నాను, ఇంకో మీడియం 2 తీసుకున్నాను. మామూలుగా అలాంగ్ ది నార్మల్ అయితే లైట్ రే వెళ్ళి మళ్ళీ వెనక్కి అదే డైరెక్షన్లో వచ్చేస్తుంది. ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే విల్ బి యాంగిల్ అనేది లేదు అక్కడ, ఐ ఏమో 0 ఉంటుంది ఇక్కడ. కానీ నేను ఒక యాంగిల్ తీసుకొని పంపించినట్లయితే ఆ ఐ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా అయితే వెళ్ళదు. నార్మల్లీ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్, బట్ ఇప్పుడు ఇది బెండ్ అయింది, టువర్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. దేర్ ఫోర్ లైట్ డెన్సర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది అని అర్థం. ఎయిర్లోంచి గ్లాస్కి వెళ్ళి గ్లాస్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ మళ్ళీ ఎయిర్లోకి ఆ లైట్ వచ్చింది. ఇప్పుడు ఇది రిఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉందో ఈ రిఫ్రాక్టెడ్ రే మళ్ళీ ఈ మీడియంకి ఇన్సిడెంట్ రే అవుతుంది. అండ్ నౌ దిస్ యాంగిల్ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అది ఇక్కడ మళ్ళీ స్పీడ్ అందుకుంటుంది లైట్. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ విల్ బీ 3 × 10⁸ meters per second, వేర్ గ్లాస్లోకి వచ్చేసరికి 1.5 × 10⁸ meters per second. మళ్ళీ ఎయిర్లోంచి మళ్ళీ గ్లాస్లో ఉన్నంతసేపు దాని స్పీడ్ అదే ఉంటుంది ఇక్కడ దాకా. మళ్ళీ ఇక్కడ అది ఎప్పుడైతే ఎయిర్లోకి ఎంటర్ అవుతుందో దాని స్పీడ్ మళ్ళీ ఇదే అందుకుంటుంది. అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ నుంచి స్పీడ్ మళ్ళీ వెలాసిటీ పాత వెలాసిటీ అందుకుంటుంది. యాజ్ యూ కెన్ సీ ఈ నార్మల్ పర్పెండిక్యులర్ టు దిస్ సర్ఫేస్, ఈ నార్మల్ ఈ సర్ఫేస్కి. ఇక్కడ ట్రాన్స్వర్సల్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఉన్న నార్మల్ పర్పెండిక్యులర్ టు దిస్ సర్ఫేస్. సో ఈ నార్మల్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, బీయింగ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ equal. Therefore R angle will be equal to angle I of this. ఇక్కడ నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ U1, ఇక్కడ నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ U2, ఇక్కడ U2 అయితే ఇక్కడ మళ్ళీ U1, బికాజ్ ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది. ఇవి రెండు గ్లాస్ తాలూకా. ఇక్కడ నా తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్నెల్స్ లా ఏం చెప్తుందంటే refractive index into the sine of the angle incidence will be equal to refractive index of medium 2 into sine of angle of refraction. అండ్ ఇక్కడ నా తాలూకా ఇది ఆర్ కూడా, ఇవి రెండు ఆర్ కూడా అవుతాయి, ఐ కూడా అవుతాయి. సో ఇక్కడ నా స్నెల్స్లో ఏం చెప్తుందంటే ఈ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ తాలూకా రేషియో U2 ఆఫ్ దిస్ మీడియం ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎమర్జెంట్ రే. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇప్పుడే నేను ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఐ ప్లేస్లో ఆర్ కూడా రాయొచ్చు. దేర్ ఫోర్ U2 సైన్ ఆర్ ఈక్వల్స్ టు U1 సైన్ ఈ. అండ్ యూక్లిడ్స్ ఫస్ట్ యాక్సియం ఏం చెప్తుందంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అని చెప్తుంది. దేర్ ఫోర్ ఇవి రెండు ఈక్వాలిటీ అనేది వచ్చింది కాబట్టి నౌ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అనేది నాకు ఇక్కడ హెన్స్ ప్రూవ్డ్. సో ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ రెస్టోర్ అవుతోంది అనే విషయం నాకు ఇక్కడ ఈ లా ద్వారా తెలిసింది. అండ్ ఇది ఇన్సిడెంట్ రే అయితే ఇది రిఫ్రాక్టెడ్ రే. ఈ రిఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉందో గ్లాస్ది ఈ మీడియంకి ఇది మళ్ళీ ఇన్సిడెంట్ రే అవుతుంది. అండ్ దిస్ విల్ బి ద ఎమర్జెంట్ రే. ఈ థర్డ్ రే ఏదైతే ఉందో 1, 2, 3 థర్డ్ రే ఏదైతే ఉందో దిస్ విల్ బి ద ఎమర్జెంట్ రే ఫర్ ది రిపీటెడ్ మీడియం. ఇది ఎయిరే, ఇది ఎయిరే.